Hello viewers, myself Dr. Santosh Kumar, consultant maxillofacial surgeon and implantologist at Eledent Hospitals, Kondapur and Kukatpally. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అసలు మిస్సింగ్ టీత్ అంటే పళ్ళు లేకపోతే దానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ చేయించుకుంటే బెటర్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అసలు మిస్సింగ్ ఉన్నప్పుడు మనం ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్ చేస్తామంటే ఒకటి తీసి పెట్టే పళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొకటి మనకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, ఇంకొకటి డెంటల్ ఇంప్లాంట్స్ అంటాం. సో ఈ 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మీకు బెస్ట్ ఏదనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ థింగ్ ఫిక్స్ అంటే రిమూవబుల్ పళ్ళు పెట్టించడం. అంటే రిమూవబుల్ అంటే ఇట్లా ప్లాస్టిక్తో వస్తుందండి, ఇట్లా ప్లాస్టిక్ టీత్తో వస్తుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమేమి వస్తుందంటే, సో యూజువల్లీ ఇట్లా తీసి పెట్టేది పెట్టుకున్నప్పుడు సో మీకు కింద ఉన్న బోన్ కానీ ఎముక కానీ అరిగిపోవడం అనేది ఉంటుంది, అంటే ఇంకా కిందకి జారిపోవడం అనేది ఉంటుంది. ప్లస్ కొంతమందికి ఈ తీసి పెట్టినప్పుడు పక్కన పళ్ళు కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే తీసి పెట్టినప్పుడు మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే పక్కన పళ్ళలో టీకే అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ కొంతమందికి ఈ తీసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ప్లస్ దాంట్లో లోపల ఫుడ్ ఇరుక్కొని స్మెల్ రావడం అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఎప్పుడు టీత్ పెట్టించుకోవడానికి ఈ రిమూవబుల్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిక్స్డ్ పళ్ళు పెట్టించడం. అంటే ఫిక్స్డ్ పళ్ళు ఎట్లా పెడతారంటే, యూజువల్లీ ఇప్పుడు మధ్యలో ఒక టీత్ లేకపోతే సో ఈ పక్కన 2 టీత్ని సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్ పళ్ళు అనేది పెడతాం. సో దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే, సో ఈ పక్కన ఉన్న పళ్ళని కూడా మనం అరగతీసి, అంటే ఈ పక్కన ఉన్న పళ్ళని మనం కట్ చేసి ఈ 2 పళ్ళని కట్ చేసి దానిపైన మనం క్యాప్ పెడతాం అనమాట. సో ఈ ఫిక్స్డ్ పళ్ళు అనే లైఫ్ కూడా మీకు ఓన్లీ 10 to 15 years ఉంటుంది. ప్లస్ ఈ పక్కన పళ్ళు అరగతీయడం వల్ల మీకు ఈ టీత్ కూడా మీకు ఫ్యూచర్లో సెన్సిటివిటీ రావడం కానీ, ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఈ క్యాప్ మధ్యలో గ్యాప్ నుంచి మీకు ఫుడ్ ఇరుక్కొని ఈ పక్కన మనం ట్రిమ్ చేసిన టీత్ని కూడా మీకు డీకే అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ నేను చెప్పినట్టు లైఫ్ కూడా మీకు 10 to 15 years ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏం లేదండి, ఒక టైటానియం స్క్రూ ఉంటుంది. సో మనకు ఏ ప్లేస్లో టీత్ మిస్సింగ్ ఉందో సో ఆ ప్లేస్ని మాత్రం మనం రీప్లేస్ చేస్తాం. అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల మీకు పక్కన టీత్ని మనం ఏం డిస్టర్బ్ చేయము. మళ్ళీ ఎక్కడ మిస్సింగ్ ఉందో అక్కడ మాత్రం ఈ టైటానియం స్క్రూ అనేది మనం ఆ బోన్ లోపల డ్రిల్ చేసి పెడతాము. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వల్ల మీకు పక్కన టీత్ మనం టచ్ చేయము. సో దానివల్ల పక్కన టీత్కి ఏం ప్రాబ్లం రాదండి. సో ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఆ డెంటల్ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న బోన్ కూడా మీకు యూజువలీ ఫిక్స్డ్కి వెళ్ళినప్పుడు లేకపోతే రిమూవబుల్కి వెళ్ళినప్పుడు ఆ టీత్ బోన్ అనేది అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇంప్లాంట్స్లో ఆ బోన్ అనేది సేమ్ అట్లనే మీకు లైఫ్ లాంగ్ అట్లనే ఉంటుంది. ప్లస్ ఈ ఇంప్లాంట్ కూడా మీకు లైఫ్ టైం ఉంటుందండి. ఎందుకంటే ఈ స్క్రూ పెట్టిన తర్వాత ఈ స్క్రూ చుట్టూ మీకు బోన్ ఫామ్ అయ్యి సో మీకు లైఫ్ లాంగ్ ఆ బోన్ లెంత్ అనేది అట్లనే మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఈ ఇంప్లాంట్ కూడా మీకు లైఫ్ టైం సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఫెయిల్ అవ్వడం కానీ ఇట్లా రిమూవబుల్ వల్ల లేకపోతే ఫిక్స్డ్ వల్ల పక్కన టీత్ ప్రాబ్లం రావడానికి సో అట్లా ఏం ప్రాబ్లం లేకుండా ఈ ఇంప్లాంట్స్ వల్ల మీకు లైఫ్ టైం సొల్యూషన్ ఉంటుంది. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.